ఈరోజు మనం టిఫిన్ సెంటర్లో చేసే పునుగులు తయారు చేసుకుంటున్నామండి. లాస్ట్ టైం నేను చిన్న పునుగులు దోస పిండితో తయారు చేశాను. ఈరోజు చేస్తుంది ఇడ్లీ పిండితో. మా ఇంట్లో అయితే ఇడ్లీ పిండికైనా దోస పిండికైనా పొట్టు మినపప్పే వాడతాం. అదే పిండి ఉంది. రెగ్యులర్ ఇడ్లీ పిండినే మనం పునుగులు వేసుకుంటున్నాం అనమాట. దోస పిండితో అయినా ఇడ్లీ పిండితో అయినా పునుగులు వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా అంటే ఒకే ఒక టీ స్పూన్ మైదా పిండి, అలాగంటే కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాం కదా, ఒక టీ స్పూన్ బియ్యపిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయి, మైదా పిండి వేయడం వల్ల లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అలాగే మీకు కావాలి అనుకుంటే ఓన్లీ బియ్యపిండే వేసుకోండి, మైదా పిండి అవాయిడ్ చేసినా ఓకే. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవేసి ఇందులో కొంచెం తినే సోడా కొద్దిగా, అలాగే ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది, కొద్దిగా జీలకర్ర వేద్దాం, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పచ్చడి లేకుండానే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. పచ్చడి ఉంటే కనుక జస్ట్ జీలకర్ర వేసేసి పిండి కలుపుకొని వేసుకున్నా సరే బాగుంటుంది. బాగా ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టాను, రండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలంతే. బియ్య పిండి అయినా మైదా పిండి అయినా వేయకుండా డైరెక్ట్గా వేస్తే అంత పర్ఫెక్ట్ షేప్ రావన్నమాట. ఈవినింగ్ టైంలో ఏ సీజన్లో అయినా, వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా సేల్ అవుతాయి. పొద్దున్నేమో ఇడ్లీలు చేసి సాయంత్రం ఏమో ఇలా పిండితో పునుగులు వేసేస్తారు టిఫిన్ సెంటర్లో. ఇలా వేసుకోవడమే, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. పునుగులు ఎప్పుడు కొంచెం కలర్ ఎక్కువ కాలితేనే బాగుంటాయండి. నేనైతే టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మరీ చెప్తా, కొంచెం రెడ్గా కాలనివ్వండి అని. చూడండి మంచి కలర్లో వచ్చాయి కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయించాలి, అప్పుడే పునుగులు బాగుంటాయి. వేసాంగా. పిండి బాగా పుల్లగా ఉంటే కనుక సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. నిన్న చేసిన పిండి అయితేనే సోడా వేసుకోండి. ఒక 2 రోజుల పిండి ఉంటే కనుక సోడా అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ పిండి పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. అలా ఇలాగే పునుగులు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఏదైనా కొబ్బరి పొడైనా లేకపోతే గన్ పౌడర్ ఏది ఉన్నా సరే పైన చల్లుకుంటే బాగుంటుంది అనమాట. పునుగుల్ని మటుకి వేడిగా తింటేనే బాగుంటాయండి. మా దగ్గర అయితే 2 రకాల పునుగులు వేస్తారు. ఒక దాంట్లో ఏమో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేస్తారు, ఇంకేమో కొన్ని ప్లెయిన్గా కూడా వేస్తారనమాట. అందరూ ఒకే రకంగా తిన్నారు కదా, నాకైతే ఉల్లిపాయలు అవన్నీ వేస్తేనే ఇష్టం. ప్లెయిన్గా తిన్నా బాగుంటాయి, లేదా పైన కొంచెం ఇలా కారపొడి చల్లుకున్నా కూడా సూపర్గా ఉంటాయి.